హాయ్ అండి. సో ఈ వీడియోలో నేను యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఏ ఫోటో అయితే థంబ్నెయిల్లో పెట్టాలనుకుంటున్నామో దానికి. సో దానికోసం నేను ఫోటో రూమ్ అనే యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి నేను ఏ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇమీడియట్గా అది బ్యాక్గ్రౌండ్ని ఇలా రిమూవ్ చేసేస్తుంది. సో రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, సో ఈ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసాం కదా, సో ఒకసారి పిక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత పిక్చర్ మనకి ఎలా ఉంది చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసాం కదా, సో ఇప్పుడు మనం థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇమేజెస్లోకి వెళ్తే మనకి చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. వీటిల్లో నుంచి మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్ చేసిన పిక్చర్ డ్రెస్ కలర్ వచ్చి డార్క్ కలర్ కదా, సో నేను లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బాగా సెట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఇలా ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ చూస్ చేసుకుంటాను. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇది బాగా సెట్ అవుతుంది. సో ఫస్ట్ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో థంబ్నెయిల్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది అండ్ మన ఇమేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు థంబ్నెయిల్ని నేను ఇన్షాట్ యాప్లో క్రియేట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ పిఐపి మీద క్లిక్ చేసి మనం ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాము. సో దాన్ని నేను ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను. ఈ ఫోటో రూమ్ ఉంది కదా, ఇది కనిపించకుండా దీన్ని బిగ్ సైజ్లో చేసి దీన్ని ఇలా చివర పెట్టేశాను. సో ఎస్, ఇక్కడ నేను మ్యాటర్ రాద్దాం అనుకుంటున్నాను ఈ ఎంటీ స్పేస్లో. సో ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం మ్యాటర్ రాయాలి. సో నేను ఏం రాద్దాం అనుకుంటున్నానంటే యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా. సో ఇక్కడ పెద్దది అయిపోయింది కదా, సో దీన్ని కొంచెం కింద లైన్లో రాస్తున్నా. సో క్రియేట్ చేయడం ఎలా అనేది నేను తెలుగులో రాద్దాం అనుకుంటున్నా. సో తెలుగులో రాయడం కోసం ఇప్పుడు మనం లాంగ్వేజ్ని చేంజ్ చేయాలన్నమాట. సో లాంగ్వేజ్ చేంజ్ చేసే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే, సో నేను లాంగ్వేజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి కదా మనకి స్క్రీన్ మీద. సో ఈ 4 బాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనమాట, ఈ జీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే లాంగ్వేజ్, ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు ఉంది చూసారా. సో నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి వస్తుంది అనమాట. సో యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా. సో చేయడం అని నేను ఇక్కడ టైప్ చేశాను, అక్కడ వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఎలా. ఎస్, ఇది నేను ఈ మ్యాటర్ రాద్దాం అనుకున్నా. సో నేను ఇది రాశాను, బట్ నాకేంటంటే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఈ కలర్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కలర్స్ వస్తాయి. సో ఫస్ట్ టెక్స్ట్ కలర్ అనమాట. సో టెక్స్ట్ కలర్ వచ్చి నాకు ఇక్కడ ఏ కలర్లో ఉంది, ఇది స్కై బ్లూ కలర్లో ఉంది కదా, సో మనం డార్క్ బ్లూ పెట్టుకోవచ్చు. డార్క్ బ్లూ కనిపించట్లా, ఇదే కనబడుతుంది. ఇలా గ్రీన్ పెట్టచ్చు. సో ఏ కలర్ సెలెక్ట్ చేస్తే అది ఆ కలర్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి, మల్టీ కలర్స్ కూడా చూస్ చేయొచ్చు. ఇది ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను దీనికి పింక్ కలర్ ఇస్తే బాగా కనబడుతుంది. సో నేను పింక్ చూస్ చేద్దాం అనుకున్నా. సో పింక్ చూస్ చేసా. సో నెక్స్ట్ బోర్డర్ అనమాట. ఇక్కడ బోర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డర్ మనకి ఇలా సెలెక్ట్ చేసుకుంటే బోర్డర్ మారుతూ ఉంటుంది చూసారా, ఎల్లో బ్యాక్గ్రౌండ్ బాగా కనబడుతుంది. సో నెక్స్ట్ షాడో అనమాట. ఈ షాడోస్ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ వెనకాల అలా నీడ పడుతుంది అనమాట. సో అది మనం షాడో ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. అండ్ లెటర్స్ గ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలాగా. నెక్స్ట్ లేబుల్ అంటే ఇలా అనమాట. సో ఇప్పుడు మనకి ఇది డార్క్ లేబుల్ అనమాట, ఇది నార్మల్ లేబుల్. సో ఇలా మనం లేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఎస్, అండ్ ఒపాసిటీ అంటే ఇలా లెటర్స్ యొక్క డార్క్నెస్ లైట్నెస్ ఇలా మారిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఒపాసిటీ అంటారు. సో ఇలాగా మనం కలర్ని, టెక్స్ట్ని, బోర్డర్ని, షాడోని, గ్లో ఇవన్నీ అప్లై చేసుకొని మన లెటర్స్ని మనం ఎలా కనిపించాలో మనం అలా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని ఒపాసిటీని ఇంక్రీజ్ చేస్తే బాగా కనబడుతుంది. సో ఎస్, చూసారు కదా, ఇలా సైజ్ని తగ్గించుకోవచ్చు
ఇలా తగ్గించుకొని ఇలా పెట్టుకోవచ్చు. సో యెస్, ఇక్కడ నేనేం రాసానో చూడండి, యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం ఎలా. సో ఇక్కడ కింద స్పేస్ అనేది మిగిలిపోయింది కదా! సో నేను అక్కడ యూట్యూబ్ సింబల్ ఏద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను మళ్ళీ క్రోమ్‌లోకెళ్ళి యూట్యూబ్ అని చెప్పి టైప్ చేస్తున్నా. సో ఇక్కడ ఇమేజెస్‌లోకి వెళ్ళగానే యూట్యూబ్ సింబల్స్ వచ్చేసినాయి చూడండి. వీటిల్లో ఒకటి నేను డౌన్లోడ్ చేసి అక్కడ పెడదాం అనుకుంటున్నా. ఈ పిక్చర్ నాకు నచ్చింది. సో ఈ పిక్చర్ నేను డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ కదా నేను యాడ్ చేయాలనుకుంటుంది. సో మళ్ళీ పిఐపిలో క్లిక్ చేసి నేను ఏదైతే పెట్టాలనుకున్నానో ఆ పిక్చర్ని తీసుకొచ్చాను ఇక్కడికి. ఎంత సైజులో కావాలి, ఎంతవరకు కావాలి అనేది అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసాను అనమాట. ఎస్. సో ఇలా మనం థంబ్‌నెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్.